హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం రీసెంట్గానే మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ చేసినాం యూట్యూబ్లో ఫ్రీగా. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. అయితే మన ఛానల్ పేరు వచ్చి VBM స్పేస్ ఇచ్చి క్లాసెస్ అని ఎంటర్ చేసుకోండి. వంశీ బాబు మ్యాథమెటిక్స్ క్లాస్ మనం స్టార్ట్ చేసినాం. వంశీ బాబు మ్యాథ్స్ VBM క్లాసెస్. మనం మ్యాథ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మనందరికీ ముందుగా తెలియాల్సింది నంబర్స్ మీద మంచి గ్రిప్ రావాలని చెప్పుకున్నాం. ఆ నంబర్ సిస్టమ్ గురించే ఒక వీడియో అయిపోయింది, ఆల్రెడీ చూసి ఉంటారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాం. వాటిని ఒక్కసారి రిమైండర్ చేస్తాం. మనం సంఖ్య వ్యవస్థ గురించి స్టార్ట్ చేసినాం, నంబర్ సిస్టమ్స్. దాంట్లో సహజ సంఖ్యలు ఎన్ని కూడా చెప్పేసినాం. సహజ సంఖ్యలు 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ. పూర్ణాంకాలు హోల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి. పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ అంటాం. దీనికి ఐతో చూపిస్తాం లేదా జెడ్తో చూపిస్తాం. ఇది ఎట్లా? 0 కేంద్రంగా మధ్యంగా 0 ఉండి ఇటు ధనాత్మకము ఇటు రుణాత్మకం వాల్యూస్ ఉంటాయి. అటన్నీ ప్లస్ వాల్యూస్ ఉంటాయి, ఇటన్నీ మైనస్ వాల్యూ ఉంటాయి. 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ. ఇవి ఇక్కడ -1 -2 -3 సో ఆన్ ఇవి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అది ఇంటిజర్స్. అవి ఇక కరణీయ సంఖ్యలు గుర్తు చేసుకోవడానికి నేను నిన్ననే మీకు ఒక కోడ్ చెప్పిన. కట్ అయి ఉంటాయి, ఇట్లా P/Q ఇట్లా కట్ అయి ఉంటాయని చెప్పిన. 1/2 3/5 ఇట్లా అన్నీ బైలో రాసేవన్నీ కరణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు. ఇక కర్ణీయ సంఖ్యలకు వస్తే కట్ అయి ఉంటాయని చెప్పిన. √2 √3 రూట్ వాల్యూస్ అన్నీ కర్ణీయ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలకు వస్తే ఈ కర్ణీయ సంఖ్యలు ఈ వాస్తవ సంఖ్యలు ఆ రెండింటిని కలిపితే వాస్తవ సంఖ్యలు అవుతాయని చెప్పిన. ఇదైతే ఓకే కదా? ఇంకా సంఖ్యలో ఇంకా మనం డిస్కషన్ చేసింది ఏంటి? సరి సంఖ్యలు. సహజ సంఖ్యలు ఉండే రకాలు సరి సంఖ్యలు చెప్పేసినాం. 2 4 6 8 10 అని. తర్వాత బేసి సంఖ్యలు 1 3 5 7 సో ఆన్. ఆడ్ నెంబర్. ఇవి ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 13 17 19 23 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఇవి కూడా మనం నిన్న డిస్కషన్ అయిపోయింది. ఇంకో 2 3 సంఖ్యలు ఉన్నాయి, అవి కూడా వివరిస్తా. ఒక్కసారి ఇవి చూసుకోండి. ఇవైతే ప్రధాన సంఖ్యలు, ఒకసారి చూసుకోండి. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 73 83 89 97. ఇవి ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యల మీద నేను ట్రిక్ కూడా చెప్పిన నిన్న. ఎట్లా? డిడి ఛానల్లో BBC న్యూస్ వస్తుంది. ఈ BBC న్యూస్లో BA చేసిన వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక 1 నుంచి 10 వరకు 4. తర్వాత మళ్ళీ D ఉంది. ఇక 11 నుంచి 20 వరకు ఇక్కడ మళ్ళీ 4. ఇక్కడ 2. ఈ 2 ఎక్కడి నుంచి? 20 నుంచి 30 మధ్యలో. ఆ 20 నుంచి 30 మధ్యలో ఎక్కడ? ఇవి 2. ఈ 2 అంటే 20 నుంచి 30 మధ్యలో ఇవి. మళ్ళీ BBC కదా, BBC. మళ్ళీ B వచ్చింది. ఈ B ఏంది? 30 నుంచి 40 మధ్యలో. 30 నుంచి 40 మధ్యలో మళ్ళీ 2 ఉన్నాయి. తర్వాత C అంటే 40 నుంచి 50 మధ్యలో. ఇక 40 నుంచి 50 మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 41 43 47. ఇవి 3. తర్వాత మళ్ళీ BBC. B అంటే 2 కదా, అంటే ఎక్కడి నుంచి? ఇవి 60 నుంచి 50 నుంచి 60 లోపు. ఇగో 53 59 ఇవి 2. తర్వాత మళ్ళీ B 60 నుంచి 70 మధ్యలో. ఇవి 61 67 ఇవి 2 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ C BBC. C అంటే 3 అంటే ఇది ఎక్కడ? 70 నుంచి 80 మధ్యలో. 70 నుంచి 80 మధ్యలో 3 ఉన్నాయి. 71 73 79. ఇక తర్వాత లాస్ట్కి B అంటే ఇక మళ్ళీ 80 నుంచి 90 వరకు 2. ఈ లాస్ట్కి A. B అంటే 2, A అంటే 1. 1 1 ఇట్లా గుర్తుపెట్టుకోండి అని. ఇక వీటిలలో ఎట్లా అడుగుతారు తెలుసా? ఈ ప్రధాన సంఖ్యలలో సరి ప్రధాన సంఖ్య ఏది అంటాడు.
మనం మొత్తం చూసిన దాంట్లో సరి సంఖ్య ఏది ఉంది? 2 ఒకటే ఉంది. ఒకటిన ఈ ప్రధాన సంఖ్యలలో ఒక అంకె గల ప్రధాన సంఖ్యలు ఎన్ని, 2 అంకెలు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని, వాటి మధ్య భేదం ఎంత, లేదా వాటి లబ్ధం ఎంత, అట్లా అడుగుతాడు. అట్లా ఇది చేసుకోవాలి. లేదంటే ప్రధాన సంఖ్యలలో ఒకట్ల స్థానంలో 3 వచ్చే ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు. ఇవన్నీ తెలిస్తేనే చేస్తావు నువ్వు. ఇప్పుడు ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అని తెలుసు. ప్రధాన సంఖ్యల్లో 100 లోపు 3 ఒకటో స్థానంలో వచ్చే ప్రధాన సంఖ్య ఏదంటే ఏం చెప్తాను? ఇక ఇది ఒకట్ల స్థానం 3, ఒకట్ల స్థానం 3, ఒకట్ల స్థానం 3, ఒకట్ల స్థానం 3, ఇట్లా అవి ఎన్ని అంటాడు. ఇవన్నీ తెలిస్తేనే చేయగలుగుతాం. ఈ ప్రధాన సంఖ్యల మీద కూడా మనం క్వశ్చన్స్ పెడతాము. మీకు క్లారిటీ చెప్తున్న ప్రధాన సంఖ్యలు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మళ్ళీ ఒకసారి ఏం నేర్చుకున్నాం అది రిమైండర్ చేసి నెక్స్ట్ క్లాస్ వెళ్దాం అన్నట్టు చెప్తున్నా. ఇక ప్రధాన సంఖ్యలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సంయుక్త సంఖ్యలు. కంబైన్డ్ సంఖ్యలు. ఏంది కంబైన్డ్ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అంటే మనం కారణాంకాలు కడతాం కదా ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 ఉంది. 12 కారణాంకాలు కట్టంటే ఎట్లా? వాటికి ఎల్సిఎం కడతాం. లేదు లెక్కలు వచ్చిన వాళ్ళు చేస్తారు, లేదంటే ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం కడితే ఎట్లా? ఫస్ట్ 1 టేబుల్లో పోతుంది. ఒక 12, మళ్ళీ 12కి వచ్చేసరికి మళ్ళీ 12 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో పోతుంది కదా. 2 6ల 12. మళ్ళీ ఇదే టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది కదా. 2 3లు 3 2ల 6. ఇప్పుడు నీకేమేమి వచ్చినాయి? ఇవన్నీ కారణాంకాలు అంటాం. 1 2 3 2 వీటిని కారణాంకాలు అంటాం. ఇట్లా కారణాంకాలు ఈ సంయుక్త సంఖ్యలు రావాలంటే కారణాంకాలు 3 కంటే ఎక్కువ ఉండాలి. కారణాంకాలు ఏ సంఖ్య కానీ అంకె కానీ 3 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయంటే అది సంయుక్త సంఖ్యగా పరిగణించాలి. ఇప్పుడు 1 తీసుకున్నాం. 1కి కారణాంకాలు ఎన్ని అంటే 1 ఉంటుంది. మీరు 2 తీసుకున్నారు అనుకో, 2కి కారణాంకాలు ఎన్ని అంటే 2కి 1 కారణాంకంగా చెప్పొచ్చు. దానికి అదే కారణాంకం కూడా అవుతుంది కదా. అంటే దీనికి ఇది 2 అని కూడా చెప్పొచ్చు. కారణాంకాలు ఏమని కనిపిస్తాయిరా? ఏదైతే దీన్ని కొట్టేస్తుందో అదే కారణాంకం. ఇప్పుడు 2/1 అన్నాను అనుకో, లేదా మనం చిన్నప్పుడు ఇట్లా చేస్తుంటే భాగార పద్ధతి 1 2 2 రిమైండర్ 0 రావాలి. ఏదైతే పర్ఫెక్ట్గా డివిజిబుల్, ఏదైతే పర్ఫెక్ట్గా దాన్ని భాగించగలుగుతుందో దాన్ని కారణాంకం అంటాం. ఇప్పుడు 3 ఉంది. 3 తీసుకున్నాం. 3కి కారణాంకాలు ఏవేవైతాయి? 3 1 టేబుల్లో వస్తుంది. 1 1 1 1 2 2 1 3 3 1 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్లో వస్తుందా? 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో వస్తుంది. అంటే ఇప్పుడు 3కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 2 కారణాంకాలు ఉన్నాయి. అది ఆ 2 కారణాంకాలు 1 1 3 1. ఇది సంయుక్త సంఖ్య అవుతుందా? అవ్వదు. సంయుక్త సంఖ్య అంటే ఏంది? 3 అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. కాబట్టి 3 కూడా కాదు. ఇప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు. నెక్స్ట్ ఇప్పుడు 4 చూద్దాం. 4 తీసుకుంటే ఈ 4కి 1 కారణాంకం అవుతుంది. ఒక్క ఎక్కంలో 4 వస్తుంది. ఒక్క ఎక్కంలో ఏ అంకెనా ఏ సంఖ్యనో వస్తుంది. కాబట్టి 1 4 4, తర్వాత 2 2 4, తర్వాత 4 4 1 4, 3 వచ్చినాయి కారణాంకాలు. 1 2 3 అవేవేవి 1 2 4. అంటే ఈ 4కి 3 కారణాంకాలు వచ్చినాయి. 4కి 3 కారణాంకాలు వచ్చినాయంటే ఇది సంయుక్త సంఖ్య. ఏ సంయుక్త సంఖ్య? ఫస్ట్ సంయుక్త సంఖ్య. మళ్ళీ ఆ ఫస్ట్ సంయుక్త సంఖ్యలో బేసి సంఖ్యనా సరి సంఖ్యనా? ఇది 4 అనేది సరి సంఖ్య. ఇట్లా కూడా అడుగుతారు, బేసి సంఖ్య ఏది, సరి సంఖ్య ఏది. ఇప్పుడు సంయుక్త సంఖ్య మీద మీకు క్లారిటీ వచ్చిందా? సంయుక్త సంఖ్య అంటే ఏంది? కారణాంకాలు 3 కానీ అంతకంటే ఎక్కువ రావాలి. ఇప్పుడు 4 సంయుక్త సంఖ్య అని మనకు తెలిసింది. 5 సంయుక్త సంఖ్యనా కాదని చూడాలంటే 5 కారణాంకాలు చూడాలి. 5కి ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్. 1లో 5 టేబుల్ పోతుంది. 2లో 5 టేబుల్ వస్తుందా? 2 టేబుల్లో 5 వస్తుందా? రాదు. కాబట్టి వదిలేస్తాం. 3లో 5 వస్తుందా? 3 టేబుల్లో 5 వస్తుందా? రాదు కదా, వదిలేస్తాం. 4లో రాదు. మళ్ళీ 5లోనే వస్తుంది. అది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 ఉంటాయి దాని కారణాంకాలు. ఇంకా సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలంటే ప్రైమ్ నెంబర్లు సంయుక్త సంఖ్యలు కావు. గుర్తిగా ప్రైమ్ నెంబర్లకి 2 ఫ్యాక్టర్లు ఉంటాయి కదా. మనకు సంయుక్త సంఖ్య కావాలంటే 3 కంటే ఎక్కువ ఉండాలి ఫ్యాక్టర్స్. కారణాంకాలు అనేది 3 కంటే ఎక్కువ ఉండాలి. 3 కంటే ఎక్కువ ఉంటేనే దాన్ని మనం ఏమంటాం? సంయుక్త సంఖ్యలు అంటాం. ఏంది? కంబైన్డ్ నంబర్స్ అంటాం దాన్ని. ఇట్లా ఇప్పుడు 6 తీసుకున్నాం అనుకో. 6 తీసుకుంటే
దీన్ని 1 టేబుల్లో డివైడ్ చేయొచ్చు, కొట్టేయచ్చు 1 టేబుల్లో. దీన్ని 2 టేబుల్లో 1 టేబుల్లో 6 వస్తుంది, 2 టేబుల్లో 6 వస్తుంది, 3 టేబుల్లో కూడా 6 వస్తుంది, 4లో రాదు, 5లో రాదు, మళ్ళీ 6 టేబుల్లో కూడా 6 వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆరుకి కారణాంకాలు ఫ్యాక్టర్స్? 1 2 3 4. మన రూల్ ఏంది సంయుక్త సంఖ్య రావాలంటే 3 కంటే ఎక్కువ ఉండాలి కారణాంకాలు. కాబట్టి ఇది కూడా సంయుక్త సంఖ్యనే. ఈ విధంగా సంయుక్త సంఖ్యల గురించి ఓకేనా. ఒకసారి చూసుకోండి సంయుక్త సంఖ్యలు. మళ్ళీ ఇంకా డీప్గా వెళ్తా. ముందైతే వాటి మీద బేసిక్స్, వాట్ ఈజ్ వాట్, సహజ సంఖ్యలు అంటే ఏంది, పూర్ణాంకాలు అంటే ఏంది, పూర్ణ సంఖ్యలు అంటే ఏంది, పూర్ణ అంకెలు అంటే ఏంది, ఇంటిజర్స్ అంటే ఏంది, ఇవన్నీ వాట్ ఈజ్ వాట్ అనేది ఒక నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా మీకు డెప్త్గా వివరిస్తాను. ఇప్పుడే నేను ఎక్కడ డెప్త్ వెళ్ళిన అనుకో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు సరిగా మ్యాథ్స్ రాదు. సంయుక్త సంఖ్య అనగానే 3 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. అది సింపుల్ బండగుర్తిగా. వాడు ఎంత పెద్ద లెక్క వేయని చిన్న లెక్క వేయని, ఇది ఒక్క చిన్న డెఫినేషన్ ఉందంటే వాడు క్వశ్చన్ నీకు అర్థమైందంటే నువ్వు లేపొచ్చు దాన్ని. ఓకేనా, ఒక్కసారి చూసుకోండి. రైట్, సంయుక్త సంఖ్యల మీద అయితే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు, పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఏంటంటారు? ఏదైనా ఒక అంకె కానీ సంఖ్య కానీ మీరు తీసుకొని దాని ఫ్యాక్టర్స్ దానికి డబుల్ కావాలి, దాని కారణాంకాలు దానికి రెండింతలు కావాలి, దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఇప్పుడు 4 సంయుక్త సంఖ్య అన్నాం. 4కి కారణాంకాలు ఏంది? 1 4కి కారణాంకమే, 2 4కి కారణాంకమే, 4 4కి కారణాంకమే. ఇప్పుడు వీటిని కూడితే అది ఏం కావాలి? డబుల్ కావాలి. నీకు పర్ఫెక్ట్ నెంబర్ కావాలంటే, పర్ఫెక్ట్ నెంబర్ కావాలంటే ఏంది? మూడు అంకెలను కూడితే అవి పర్ఫెక్ట్ కావాలి. ఇగో 1 + 2 + 4 ఎన్ని అవుతున్నాయి? 3 4 7 అవుతున్నాయి. అదే మీరు 5 కాదని చెప్పినాం. 5 అనేది ప్రైమ్ నెంబర్. 6 తీసుకున్నాం అనుకో, 6కు కారణాంకాలు ఎన్ని? 1 కారణాంకమే, 2 కారణాంకమే, 3 కారణాంకమే, తర్వాత 6 కారణాంకమే. వీటిని కూడా ఒకసారి 1 2 3 6, ఇగో 3 3 6 + 6 ఎన్ని అవుతాయి? 12 అయినాయి. నువ్వు 6 తీసుకుంటే నీకు ఎంత వచ్చింది? 12 వచ్చింది. వాటి కారణాంకాల మొత్తం ఆ ఇచ్చిన అంకెకు కానీ సంఖ్యకు కానీ రెండింతలు అవ్వాలి. దాన్ని సంయుక్త సంఖ్య అంటాం, దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. సారీ దాన్ని పరిపూర్ణ సంఖ్య అంటాం, దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం, లేదా శుద్ధ సంఖ్యలు అంటారు, ప్యూర్ నెంబర్ అంటాం. ఓకే, శుద్ధ సంఖ్యలు అంటే డెఫినేషన్ ఏంది? నువ్వు ఏదైతే అంకె కానీ సంఖ్య కానీ తీసుకుంటావో వాటి ఫ్యాక్టర్స్ దానికి డబుల్ అవ్వాలి, రెట్టింపు అవ్వాలి. ఇప్పుడు 6 తీసుకున్నాం, 6 ఫ్యాక్టర్స్ ఎంత? 6 ఫ్యాక్టర్స్ ఎంత? 1 2 3 6. ఇవి 6 యొక్క గుణిజాలు అనొచ్చు, 6 యొక్క గుణకాలు అనొచ్చు, 6ని భాగిస్తే అనొచ్చు, 6 యొక్క ఫ్యాక్టర్స్ అనొచ్చు. వీటిని కూడితే ఈ 6కి అది రెండింతలు కావాలి, దీనికి రెండింతలు కావాలి. ఇది 6 ఒక ఇంత అంటే రెండింతలు ఎంత అవుతుంది? 6 + 6 = 12 అవుతుంది. అంటే 12 రావాలి. వీటిని కూడండి ఒకసారి, వస్తాయేమో చూడు. ఇక 1 2 3 3 3 6 6 6 12 వచ్చిందా? అట్లా ఇది ఈజీది. పరిపూర్ణ సంఖ్య రెండే ఉంటాయి, 6 1 28 1. మిగతా అంత అవి రెండు మీరు గుర్తుపెట్టుకున్నా మీకు గుర్తుండిపోతాయి. ఇవి పరిపూర్ణ సంఖ్యలు. ఇవి సంఖ్యల మీద అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసిన సంఖ్యలు. ఇంకో 2 ఉన్నాయి, ఆ 2 సంఖ్యలు కూడా నేను ఇచ్చేస్తా. పరిపూర్ణ సంఖ్య అన్న మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, కాకూడదు. సంయుక్త సంఖ్యలన్నా కన్ఫ్యూజ్ కాకూడదు. అన్ని సంఖ్యలు 1కి 2 సార్లు చూసుకోండి. ఒకసారి 2 సార్లు మీరు ఇట్లా రాసుకురు అనుకో, అవే బయాడ్ అయిపోతాయి మీకు. ఓకే రైట్. ఇంకో 2 సంఖ్యలు ఉన్నాయి. ఏంటి అవి? ఆమ్స్ట్రాంగ్ సంఖ్య 1, క్రపేకర్ సంఖ్య 1. ఆమ్స్ట్రాంగ్ సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య కానీ అంకె కానీ తీసుకొని వాటి ఘనాల మొత్తం మళ్ళీ అదే రావాలి. అట్లా వచ్చేది ఒకటి ఉంటుంది. ఏంటి అది అంటే 153 ఘనాలు. ఘనం అంటే క్యూబ్. ఇగో 1 క్యూబ్, తర్వాత ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ 1 ఆన్సర్, 5 క్యూబ్ 125, 3 క్యూబ్ 9. వీటిని కూడు. 125 9 1 అంత ఉంది కదా. ఇది 125 సారీ, ఇదేంది
ఇది నేను రాసిన 27 ఇది. ఇప్పుడు కూడితే మళ్ళీ ఏమొస్తుంది? ఇగో 153. ఏంది ఇది? ఆమ్స్ట్రాంగ్ సంఖ్య, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఆమ్స్ట్రాంగ్ అంటే ఏదైనా ఒక అంకె కానీ సంఖ్య కానీ తీసుకొని వాటి ఘనాల మొత్తం చేస్తే మళ్ళీ ఇదే అంకె రావాలి. ఇదే అంకె కానీ ఇదే సంఖ్య కానీ రావాలి. అంకెలు అంటే చెప్పిన కదా, అంకెలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటాం. 10 నుంచి 10, 11, 12, 13, 14 అన్ని సంఖ్యలు. ఇక ఎన్ని పెరిగితే అన్ని సంఖ్యలు. ఇది 3 డిజిట్ ఉన్నాయి. ఇది 3 అంకెలు ఉన్నాయి దీంట్లో. ఇదో అంకె, ఇదో అంకె, ఇదో అంకె. కాబట్టి దీన్ని సంఖ్య అంటాం. ఈ సంఖ్యని మళ్ళీ వీటి అంకెల ఘనాల మొత్తం, అంకెలు ఒక అంకె 3 క్యూబ్, ఇది 5 ఒక అంకె 5 క్యూబ్, 3 ఒక అంకె 3 క్యూబ్. ఈ ఘనాల మొత్తం మళ్ళీ ఇదే రావాలి. ఏ సంఖ్య అయితే ఉందో అదే వస్తే దాన్ని ఏమంటాం? ఆమ్స్ట్రాంగ్ సంఖ్య అంటాం. 153 చేస్తే వస్తుంది ఆమ్స్ట్రాంగ్ సంఖ్య. 1 క్యూబ్ 1, 5 క్యూబ్ 125, 3 క్యూబ్ 27. వీటిని కూడండి. 1 127, తర్వాత 125, తర్వాత 27. కూడితే మళ్ళీ ఏమొస్తుంది మీకు? 12 1 13, రిమైండర్ 1, ఇక 5 1. మళ్ళీ సేమ్ వచ్చిందా? ఏది తీసుకున్నాం అదే వచ్చిందా? వాటి ఘనాల మొత్తం చేస్తే అదే రావాలి. దాన్ని ఏమంటాం? ఆమ్స్ట్రాంగ్ సంఖ్య అంటాం. ఇక నెక్స్ట్ ఉండే సంఖ్య ఏది? క్రపేకర్ సంఖ్య. క్రపేకర్ సంఖ్య ఏది? 6 1 7 4. దీని ప్రత్యేకత ఏముంటుంది తెలుసా? పెద్ద నుంచి చిన్న, చిన్న నుంచి పెద్ద చేసి వాటి నుంచి వ్యత్యాసం చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. అదే క్రపేకర్ సంఖ్య. క్రపేకర్ సంఖ్య ప్రత్యేకత అది ఒకటే. ఏంది? 6174 ఉంది. దీన్ని అవరోహణ, తర్వాత ఇంకోటి ఆరోహణ. ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయినా. వీటిని గుర్తించుకోవడానికి ఒక ట్రిక్ చెప్తా చెప్పండి. అవరోహణ అంటే ఏంది, ఆరోహణ అంటే ఏంది? ఒక్కసారి మీరు రాసుకున్నారు అనుకో. ఇట్లా రాసుకున్న తర్వాత దీంట్లో ఉన్న అక్షరాలు లెక్క పెట్టండి. 1 2 3 4 5. 5 వచ్చినాయా? 1 2 3 4 5. దీంట్లో 1 2 3 4 వచ్చినాయి. 5 పెద్దది కదా, అంటే అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న అనుకోండి. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద అనుకోండి. ఇది చిన్న ఉంది కదా, ఇది పెద్దగా ఉంది కదా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక లైఫ్లో కన్ఫ్యూజ్ అవ్వదు. అవరోహణ ఆరోహణ అన్నారంటే ఈ రూపం, ఆ రూపంలో రాసుకొని దాన్ని ఏం చేయాలి? పెద్దదాని నుంచి చిన్నది తీసేస్తే మళ్ళీ సేమ్ అదే వస్తుంది. అట్లా వచ్చినట్టయితే అదే క్రపేకర్ సంఖ్య అవుతుంది. అదే మనకేమవుతుంది? క్రపేకర్ సంఖ్య అవుతుంది. చూడండి, దీంట్లో పెద్ద నుంచి చిన్న పెద్దది రాయండి. దీంట్లో ఫస్ట్ పెద్దదైంది 7, తర్వాత 6, ఆ తర్వాత 4, తర్వాత 1. దాంట్లో చిన్నవి రావాలంటే 1 4 6 7 తీసేయండి. వ్యత్యాసం చేయండి. వ్యత్యాసం చేస్తే 1 నుంచి 7 పోతుందా? పోదు. పక్క దాని నుంచి 1 అప్పు తీసుకుంటాం. అప్పుడు అప్పు తీసుకుంటే ఇది ఏమవుతుంది? కాస్త 11 అవుతుంది. ఇక్కడ నుంచి 1 అటు తీసుకున్నాం కాబట్టి ఇటు 3 ఉంటాయి. ఆడ దిద్దొద్దు అనుకోవాలి, అట్లా అంతే. ఇప్పుడు 11 నుంచి 7 పోతే ఎంత? 4. రైట్. ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 నుంచి 6 పోతుందా? పోదు. కాబట్టి మళ్ళీ 1 అప్పు తీసుకోండి. మళ్ళీ 1 అప్పు తీసుకుంటే అప్పు వచ్చింది ముందు వచ్చి కూర్చుంటుంది, 13 అవుతుంది. 13 నుంచి 6 పోతే ఎంత? 4 3 7. ఇక్కడ ఎన్ని? 5 ఉంటాయి. 5 నుంచి 4 పోతే ఎంత? 1 కాబట్టి 1. 6 నుంచి 1 పోతే 7 నుంచి 1 పోతే 6. మళ్ళీ సేమ్ వచ్చిందా? ఇక పెద్ద నుంచి చిన్నది తీసేస్తే వాటి నుంచే ఈ ఇచ్చిన సంఖ్యను ఆరోహణ క్రమం రాసి వాటి వ్యత్యాసం చేస్తే మళ్ళీ అదే వస్తుంది. దాన్నే క్రపేకర్ సంఖ్య అంటాం. ఎక్కువ డెప్త్ అవసరం లేదు, ఇది సాలిగా. క్రపేకర్ సంఖ్య అంటే ఆ సంఖ్యను ఆరోహణ క్రమంలో రాస్తాం. అవరోహణ అంటే 5 అంకెలు ఉన్నాయి కాబట్టి పెద్దది, పెద్ద నుంచి చిన్న అనుకోండి. ఆరోహణ 4 అంకెలు ఉన్నాయి కాబట్టి చిన్న నుంచి పెద్ద అనుకోండి. అట్లా తీసేసుకుంటే మళ్ళీ దాన్ని చేస్తే అదే వస్తుంది. చూడండి ఒకసారి.